అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. సమ్మర్ స్పెషల్ మనందరి ఫేవరెట్ ప్యూర్ కాటన్ కోటా శారీస్ వచ్చేసాయండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్యూర్ జరీ కోటాకి రెప్లికాస్. ఏవేవో చీరలు జరీ కోటా అని చెప్తున్నారు, కానీ ప్యూర్ జరీ కోటాకి ఎగ్జాక్ట్గా రెప్లికాస్ అంటే ఇవేనండి. చూడండి, మీకు చక్క జరీ బోర్డరు, అలాగే పైనంతా కూడా బుటాలు. కొన్ని చీరల్లో థ్రెడ్ వీవింగ్తో వచ్చాయి, కొన్ని చీరల్లో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి. నేను టేబుల్ పట్టదు కాబట్టి ఒక వెరైటీ, ఒక డిజైన్కి సంబంధించినవన్నీ పెట్టాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ చీరలు మనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమందికే దొరుకుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పటికో రీస్టాక్ చేస్తున్నాము, అప్పుడు చూసిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. అన్ఫార్చునేట్లీ కొంతమందికి అయితే మనం 3-4 సార్లు రీస్టాక్ చేసినా కూడా వాళ్ళు టైంకి వీడియో నోటిఫికేషన్ వెళ్ళకో, వారికి తీరిక లేకో, వీడియో చూడకపోతే మిస్ అయిపోయి ఇంతవరకు దొరకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అలా కాదు, అసలు మనం 5-10 చూపించడము, లేకపోతే సెట్ వైజ్ పెట్టుకున్నా కూడా దొరకట్లేదు. అట్లా కాదు, అసలు ఈ డిజైన్లో కాకపోతే ఈ కలర్ ఇంకొక డిజైన్లో అలాగైనా దొరుకుతుంది ఈసారి అందరికీ అని చెప్పి ఒక 4-5 డిజైన్లు కలెక్ట్ చేశాను. కలర్ ప్యాలెట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. సపోజ్ ఈ పీకాక్ బ్లూ ఉందనుకోండి, 3-4 డిజైన్లో వస్తుంది. ఈ ఇంగ్లీష్ గ్రీన్ ఉందనుకోండి, ఇది కూడా 3-4 డిజైన్లో వస్తుంది. అలా వీలైనంత వరకు తేవడానికి ట్రై చేస్తూ ఈసారి మాత్రం మ్యాక్సిమం అందరికీ అందించాలి. వచ్చేది సమ్మరు, ఈ శారీస్ ఎక్కువ కట్టుకుంటారు, కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి, చాలా హాయిగా ఉంటాయి. పార్టీస్కి కూడా కట్టేసుకోవచ్చు చక్కగా, జరీ బుటాలు ఉన్నాయి కాబట్టి. అందుకని ఈ వీడియో ఎవరైనా థంబ్నెయిల్ చూస్తే అస్సలు మిస్ అవ్వకండి. మీకు నచ్చిన చీరను మిస్ అయ్యే అవకాశం దాదాపుగా ఉండదు ఈ వీడియో కనుక మీరు వెంటనే చూస్తే. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి. మంచి రెడ్ కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది మీరు చూస్తున్నదైతే పళ్ళు అండి. బోర్డర్ కూడా వీవింగ్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. దీని లోపల ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది. శారీ అంతా లోపల వరకు కూడా ఇలా బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్రింజాల్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి, కొంచెం వైన్ కలర్ దగ్గరగా ఉంటుంది. ఇది పళ్ళు జెరీ లైన్స్తో వస్తుంది. ఈ శారీకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. శారీ అంతా ఇదే విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా, చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటాయి. ఇదిగోండి రెండు వైపులా బోర్డర్స్ వచ్చేసి గోల్డ్ జరీ బోర్డర్ మధ్యలో అక్కడక్కడ సిల్వర్ జరీ బుటాల్లాగా ఉన్నాయి. చాలా బాగుంది కలర్. వైలెట్ కలర్ అండి. ఇది పళ్ళు. చాలా చీరలు చూపించాలి కాబట్టి ఎక్కువ ఓపెన్ చేయట్లేదు, మీకు ఒక చీర ఓపెన్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపించాను. ఇదంతా గోల్డ్ సిల్వర్ జరీ బుటాలు. శారీ అంతా ఇలాగే ఉంటాయండి, రెండు వైపులా కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ అండి. ఇది పళ్ళు. చాలా మంచి షేడ్, ఎల్లోలో బ్రైట్గా లేకుండా చక్క మంచి షేడ్. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఫ్లవర్స్, బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా ఇదే విధంగా ఉంటాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ కలర్ని ఏమనాలి, ఇంగ్లీష్ కలర్ కొంచెం బీట్రూట్ పింక్ అని చెప్తాం మనం. బీట్రూట్ పింక్ ఇంకొంచెం బ్రైట్ ఉంటుంది. ఇది వచ్చేసి రోజ్ పౌడర్ కలర్ అండి. గులాబీల పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కలరు. అంటే కొత్త కలర్ ఖచ్చితంగా, లంగా దొరకకపోతే నన్ను తిట్టొద్దు, కానీ కలర్ అయితే కొత్త కలరు. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. అలాగే రెండు వైపులా సేమ్ బోర్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది. బేబీ పింక్ కలర్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో శారీ అంతా బుటాలు వస్తాయి. ఇది పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసి రెండు వైపులా కూడా ఇదే విధంగా ఉంటుంది. గ్రీన్ కలర్ అండి. గ్రీన్లో కూడా మరి ప్యారెట్ గ్రీన్ కాకుండా కొంచెం డార్క్ షేడ్. ఇదిగోండి పళ్ళు.
గోల్డ్ జరీ లైన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు. శారీ అంతా ఇదే విధంగా ఉంటాయి. చాలా దగ్గరగా ఉన్నాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ వచ్చేసి పైన కింద రెండు వైపులా కూడా సేమ్ బార్డర్. పీకాక్ బ్లూ అండి. గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటాలు. చీర అంతా కూడా ఇలాగే దగ్గరగా వస్తాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. బార్డర్ వచ్చేసి పైన కింద రెండు వైపులా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రీన్ అండి. గోల్డ్ జరీ లైన్స్ పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. శారీ అంతా ఇదే విధంగా దగ్గరగా ఉంటాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లోనే బార్డర్ కూడా వస్తుంది. బీట్రూట్ పింక్ అండి. గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. శారీ అంతా ఇదే విధంగా ఉంటాయి, చాలా దగ్గరగా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతోనే బోర్డరు పైన కింద బోత్ సైడ్స్ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండి. నేను చెప్పాను కదా సేమ్ కలర్స్ 3-4 డిజైన్లో చూపిస్తానని. ఇది ఇంకొక డిజైను. ఈ డిజైన్లో టోటల్గా 12 కలర్స్ వచ్చాయి. ఒక కలర్ ఏమో డబుల్, అంటే 13 శారీస్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఇవాళ వీడియోలో చూపిస్తున్న అన్నీ కూడా ఒక పార్సలే వచ్చిందండి. ఇంకొక పార్సల్ వస్తుంది 2-3 డేస్లో. దాంట్లో కూడా సేమ్ ఇవే శారీస్ రిపీట్ అవుతాయి కాబట్టి, కాకపోతే ఏ కలర్స్ వస్తున్నాయి, ఏ డిజైన్ ఎన్ని వస్తున్నాయి అనేది పార్సల్ నాకు వస్తే కానీ తెలియదు. కాబట్టి మీరు వీడియో చూడగానే మీకు ఏదైనా నచ్చితే మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి, 100% కొనాలి అనుకుంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి. మొన్న జరీకోట వీడియో పెట్టాను కదా, కనీసం ఒక 70-80 మంది అండి అడిగి కొనలేదు. మా టైం ఎంత వేస్ట్ అవుతుందో ఎందుకులే అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళందరినీ ఆర్కైవ్స్ అని అందులోకి వేసేస్తున్నానండి. ఆర్కైవ్స్లోకి వాట్సాప్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆర్కైవ్స్లోకి వేస్తే ఏమవుతుందంటే మీరు మెసేజ్ పెట్టినా మాకు నోటిఫికేషన్ రాదు, వాట్సాప్ చాట్ ఓపెన్ చేయగానే కూడా కనిపించదు. మీరు ఇట్లా ఆటకాయతనంగా అవైలబిలిటీ అడిగి, మొన్న అయితే ఒకళ్ళండి 1 రూపీ కట్టి కూడా వెళ్ళిపోయారు. అడ్రస్ పెట్టారు, 1 రూపీ డబ్బులు కూడా కట్టారు. 1 రూపీ వచ్చిందేమో చెప్పండి అన్నారు, వచ్చిందని చెప్పాము, బ్యాలెన్స్ అమౌంట్ కట్ల. మరి దీన్ని సైకోయిజం అనాలో శాడిజం అనాలో అర్థం కావట్లేదు. అట్లా చేస్తున్నారు. కాబట్టి నేను చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నా, టైం అంతా వేస్ట్ అయిపోతుందండి నాకు. నిజంగా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పలేకపోతున్నాను నేను, లేట్ అవుతుంది మీలాంటి వాళ్ళ వల్ల. నిజంగా కొనాలనుకుంటేనే రండి అంటే ఇలా అన్నాను అనుకోండి, వాళ్ళని వచ్చి ఛానల్లో నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టేది మనకి ఇద్దరండి. ఒకటి ఇట్లా చేస్తున్న వాళ్ళు, 2 మనకన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వాళ్ళు, వాళ్ళతో పెట్టిస్తున్నారు. ఈ ఇద్దరేనండి మనకు వస్తున్నది నెగిటివ్ కామెంట్స్. నిజంగా మన దగ్గర కొనుక్కుంటున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి ఏముందండి, మార్కెట్ కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నాం, ఎక్సలెంట్ క్వాలిటీ ఇస్తున్నాం, ఇంకా ఏముంటుంది. వాళ్ళు అట్లా చేస్తున్నారు. నేను ఇంకా చూసి ఎప్పుడు వాళ్ళందరి నెంబర్స్తో సహా ఒక వీడియో చేసేస్తాను, స్క్రీన్ షాట్లు పెట్టి. అప్పుడు తెలుస్తుంది. నిజంగా కొనాలని రేపు భవిష్యత్తులో మీకు ఏదైనా చాలా బాగా నచ్చేసి ఎలాగైనా ఈ చీర కొనేసుకోవాలి అనే తాపత్రయం వచ్చినప్పుడు కూడా మీకు చీర దొరకదు ఇలా చేస్తూ వెళ్ళిపోతే. అంతకుముందు 4-5 సార్లు అడిగాక కానీ మేము ఆర్కైవ్స్లోకి వేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 1 సారి 2 సార్లు వాళ్ళని కూడా వేసేస్తున్నాం. అసలు ఎందుకు రావాలి, కొనే ఆలోచన లేనప్పుడు అసలు అవైలబిలిటీ ఎందుకు రావాలి. అందుకే 1 టైమ్స్ 2 టైమ్స్ అడిగి కొనని వాళ్ళని కూడా, వాళ్ళు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినా సరే వేసేస్తున్నాం. ఎందుకంటే టైం సరిపోవట్లేదండి మాకు. ఇలా చెయ్యకపోతే, ఇంత కఠినంగా ఉండకపోతే నిజంగా కొనుక్కునే ఎంతో మంది మంచి కస్టమర్స్కి లేట్ అవుతుంది, సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం అన్నమాట. మాకు ఇంట్లో కాబట్టి స్టాఫ్ ఎవరు ఉండరండి. ప్రతిదీ నేను మా అమ్మాయి చూసుకోవాలి. మా ఇంట్లో వర్క్స్ కానీ ప్యాకింగ్ నుంచి ప్రతిదీ మా చేతుల మీదుగా జరుగుతుంది. ఎలాంటి పొరపాటు రాకూడదని 1కి 4 సార్లు వెరిఫై చేసుకుని చేస్తాం. మేము ఇంత జాగ్రత్తగా ఉంటున్నాం కదా. మొన్న ఒకళ్ళు అడ్రస్లో పేరు ఇవ్వలేదండి, అలాగే పంపించేసాం. ఫోన్ నెంబర్ అయితే 10 మందిలో 5గురు ఫోన్ నెంబర్ ఇవ్వరండి అడ్రస్లో. అట్లా ఉన్నారు. డబ్బులు మీవి. ఇక మేము ఎంత చెప్పినా కూడా మా కంఠశోష లాగా ఉంది కాబట్టి ఎవరు వినట్లేదు.
అది చూడండి, ఈసారి మాత్రం మీ అందరినీ సాటిస్ఫై చేయాలని చాలా చీరలు తెచ్చాను. జాగ్రత్తగా ఒక అరగంట వీడియో టైం పెట్టుకుని చక్కగా వీడియో చూసి మీకు నచ్చింది బుక్ చేసుకోండి. 1 by 1 నేను ఓపెన్ చేసి చూపించేస్తాను. బ్రింజాల్ పర్పుల్ అండి. పళ్ళు వచ్చేసి జస్ట్ ఇలా సిల్వర్ జరీ లైన్స్తో చిన్న పళ్ళు వచ్చింది. శారీ అంతా కూడా సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్ కలిసి ఫ్లవర్స్ వస్తాయండి. ఒక 2 ఆకులు, ఒక పువ్వు అలా వస్తుంది. చాలా దగ్గరగా, ఇంతే దగ్గరగా ఉంటాయి చీర అంతా కూడా. ఇదిగోండి లోపల వైపు రన్నింగ్ ప్లెయిన్లో వస్తుంది. హ్యాండ్స్కి బార్డర్ ఉంటుందండి. కాటన్ కోటా కాబట్టి ఒకవేళ మీకు ఇలా ఈ బ్లౌజ్ ఓకే అనుకుంటే కనుక చక్కగా మంచి లైనింగ్ వేసి కుట్టించేసుకోవచ్చు. బార్డర్ చూడండి, చిన్న చిన్న మ్యాంగోస్, జెరీ వీవింగ్ మ్యాంగోస్ చిన్న చిన్నవి ఇట్లా వచ్చాయి. చిన్న టెంపుల్ బార్డరు, అదేవిధంగా పైన కూడా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇప్పటికీ కొన్ని వందల చీరలు అమ్మాము. కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ. నువ్వు జరీకోట ఎగ్జాంపుల్ చూపించావు కదమ్మా, అది ఇంకొకసారి చూపించవా? కొత్త కస్టమర్స్కి అర్థమవుతుంది. మన దగ్గర రెడీగా ఉన్న జరీకోట కలర్ చీర వచ్చినప్పుడు చూపిస్తా. ఓకే. మెంతి ఎల్లో అండి, ఎంత బాగుందో కదా షేడ్, చాలా చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, చిన్న సిల్వర్ జరీ పళ్ళు. శారీ అంతానేమో సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్ కలిసి బుటాలు వస్తాయి. అలాగే వీవింగ్ బోర్డర్ కొంచెం బనారస్ స్టైల్లో ఉంటాయండి ఈ చీరలు అన్నీ కూడా. బోర్డర్స్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ బుటాలు చీర అంతా కూడా ఇంతే దగ్గరగా వస్తాయండి, చాలా బాగుంటాయి. పీకాక్ బ్లూ అండి, ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. ఇది ఇంకా అటు సైడ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, అంటే మీకు వీడియో లెంగ్తీ అవ్వకుండా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి 2 పీసులు ఉన్నాయండి. ఇవి చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా బాగా డిమాండ్ ఉంటుంది. అసలు ఈ చీరలకే డిమాండ్, ఎప్పుడూ చెప్పే మాట ఇది. క్రీమ్ కలర్ అండి, ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. ఇది కూడా అంతేనండి, జరీ చిన్న జరీ పళ్ళు వచ్చింది లైట్ గోల్డ్ కలర్లో. ఇలా గోల్డ్ జరీ అండ్ థ్రెడ్ వీవ్తో కలిపి ఫ్లవర్స్, చాలా క్యూట్గా ఉంది కదా. ఇదిగోండి పింక్, ఆరెంజ్, సీ గ్రీన్, ఈ 3 కలర్స్ వచ్చాయి. చాలా చాలా బాగున్నాయండి ఈ చీరలు. నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, మిస్ అయ్యి ఉంటే కొంతమంది ఇప్పుడు చూస్తారని అంటే మా అమ్మాయి చెప్పమంటుంది. కొత్త వ్యూవర్స్ చాలా మంది వచ్చారు కదా. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఈ శారీ కట్టుకున్నప్పుడు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మన దగ్గర వాళ్ళు అయితే ఇంకా ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ శారీ తీసేసి ఇది వేసుకోవచ్చు చక్కగా. ఇది కూడా గవాళ్ళు మనకు జరీకోట లుక్కే ఉంటుంది కాబట్టి మార్చుకున్నా మీరు ఆ ఫంక్షన్ వేరుగానే ఉంటుంది. మీ కాస్ట్లీ చీర పాడవుతుందనే భయం ఉండదు. నలిగిపోయినా మురికంటినా చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఈసారి వాటిలో ఈ కలర్ కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుందండి నాకు. ఇందాక సెట్లో కూడా ఉంది, కొంచెం డస్టీ పింకు, గులాబీ పువ్వుల పొడి కలర్ అట్లా చెప్తున్నా కదా అది. ఇదిగోండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా కొత్తగా ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ప్రతి చీరకి. ఇన్ కేస్ నేను ఏదైనా చీరకి చెప్పడం మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి చీరకి కూడా అలాగే వస్తుంది. పపాయా ఎల్లో ఆ షేడ్ కదా కొంచెం, అంటే అటు ఆరెంజ్ కాకుండా ఇటు ఎల్లో కాకుండా ఒక షేడ్ ఉంటుంది చూడండి, అట్లా అన్నమాట. ప్యాటర్న్ అయితే అంతా సేమ్ ఉంటుందండి. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. శారీ అంతా ఇదే విధంగా బుటాలు, 2 వైపులా కూడా వీవింగ్ బోర్డరు. చాలా బాగుంది ఇది కూడా. అసలు ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగాలేదని లేదండి, ప్రతి కలరు చాలా అందంగా ఉంది. బీట్రూట్ పింక్ అండి, అంటే రాణి పింక్ కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా, ఇది కొంచెం డీసెంట్ షేడ్ ఉంటుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్తో సహా అంతా సేమ్ ఉంటుంది. వీవింగ్ బోర్డరు. ఇందులో ఈ మొత్తం ఇవాళ చూపించే వీడియోలో డార్క్ కలర్స్ ఉన్నాయండి, లైట్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి. అన్నీ మంచి చాయిస్ అన్నమాట. చాలా బాగున్నాయి వాళ్ళ చీరలన్నీ కూడా. ఖాకీ బ్రౌన్లో లైట్ షేడ్ అండి. ఈ కలర్ కూడా నాకు కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఫస్ట్ టైం వచ్చింది.
ఇదిగోండి ప్యాటర్న్ అంతా సేమ్. ఇదిగోండి పైన కింద బోర్డర్స్, వీవింగ్ బోర్డర్స్ వస్తాయి. శారీ అంతా బుటాలు ఇదే విధంగా దగ్గరగా ఉంటాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. రెడ్ కలర్ అండి, డిజైన్ అంతా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. లాస్ట్ టైం నేను జరీకోటాకి ఎగ్జాంపుల్గా రెడ్ కలర్ చూపించే చెప్పాను అప్పుడు. ఇదిగోండి చాలా బాగుంది. బేబీ పింక్ అండి, ఈ కలర్ కూడా చాలా మంది అడిగి మిస్ అయ్యారు. క్రీమ్ కలరు, బేబీ పింక్, ఆల్మోస్ట్ ఎవ్రీ కలర్కి డిమాండ్ ఉందమ్మా. ఇదిగోండి ఇంగ్లీష్ గ్రీన్ అండి, ఇందాక డిజైన్లో కూడా వచ్చింది ఇంగ్లీష్ గ్రీన్, ఇక్కడ కూడా వచ్చింది. ఒక డిజైన్లో మిస్ అయినా ఇంకొక డిజైన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్తో వస్తుంది. గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో డార్క్, కొంచెం పెసర గ్రీన్లో లైట్. షేడ్ అయితే అద్దిరిపోయింది అంతే ఒక్క మాటలో. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్స్, వీవింగ్ బోర్డర్స్ వస్తాయి. ఈ బుటాలు చీర అంతా కూడా ఇదే విధంగా దగ్గరగా ఉంటాయండి. ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ అండి. ఈ డిజైన్లో 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 1 by 1 చూసేద్దాం. బేబీ పింక్ కలర్ అండి, ఇది గోల్డ్ జరీ పళ్ళు వచ్చింది. శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మోటివ్స్ వస్తాయి. అలాగే గోల్డ్ జరీ బెనారస్ స్టైల్ వీవింగ్ బోర్డర్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. పీకాక్ బ్లూ కలర్ అండి, గోల్డ్ జరీ చిన్న ప్యానల్ వచ్చిన పళ్ళు, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విధంగా మోటివ్స్ ఉంటాయి. అట్లాగే వీవింగ్ బెనారస్ స్టైల్ వీవింగ్ బోర్డర్స్ పైన కింద ఒకే విధంగా వస్తాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. మంచి ఎల్లో కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ అండి. గోల్డ్ జరీ చిన్న ప్యానల్ పళ్ళు ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మోటివ్స్ వచ్చాయి. అట్లాగే బనారస్ వీవింగ్ బోర్డర్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. ఇంకొక విషయం అండి, లాస్ట్ టైం ఒకరు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ కావాలని అడిగారు. నవంబరు ఆ టైంలో, ఇంతకుముందు ఈ శారీస్ తెచ్చినప్పుడు బల్క్ కావాలి, కానీ నా దగ్గర అప్పుడు అంత స్టాక్ లేదు. కమింగ్ పెళ్ళిళ్ళ సీజన్కి ఎవరైనా కూడా ఇలా గిఫ్ట్స్ కావాలంటే, గిఫ్ట్ పర్పస్ కావాలంటే కనుక బల్క్లో చేయించిస్తానండి. టైం అయితే ఒక 20 days 1 month అలా పడుతుంది. రాబోయేది సమ్మరే కాబట్టి వాతావరణం సహకరిస్తే ఇంకా తొందరగా కూడా అయిపోవచ్చు. మీకు ఇలా మల్టీ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, మల్టీ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు. లేదంటే సింగిల్ కలరు సింగిల్ డిజైన్ నాకు ఇట్లా ఇన్ని పీసెస్ కావాలి అని మీరు అన్నా కూడా చేయించిస్తాము. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ కూడా తగ్గుతుందండి. అంటే బల్క్గా తీసుకున్నప్పుడు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ తగ్గుతుంది. ఇంగ్లీష్ గ్రీన్ అండి, సేమ్ డిజైన్లోనే ఇంగ్లీష్ గ్రీన్ కలరు. ఇది ఇప్పటికి 3వది అనుకుంటా కదా ఈ కలర్. 3వ డిజైన్ అండి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది. ఇదిగోండి పైన కింద కూడా బెనారస్ స్టైల్ వీవింగ్ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ మొత్తం కూడా బుటాలు ఇదే విధంగా ఉంటాయండి. అందుకని నేను ఎక్కువ ఓపెన్ కూడా చేయట్లేదు, లోపల కూడా ఇంతే దగ్గరగా ఉంటాయి. ఇది వచ్చేసి జాగరీ కలర్కి దగ్గరగా ఉంటుందండి, డార్క్ మస్టర్డ్ న్యూ షేడ్. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. ఇది కూడా కొత్తగానే వచ్చింది ఈ కలర్ కూడా. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి శారీ కూడా కరెక్ట్ కలర్ వచ్చింది. బాగా అలా వస్తే హ్యాపీ. ఇది 4th డిజైన్ అంతే కదా. 4th డిజైన్ అండి. కలర్స్ చూసారా, ఇందులో కూడా మ్యాక్సిమం అవే కలర్స్ రిపీట్ అవుతాయి. కొన్ని అంటే 10 చీరలు ఒకటి, 13 చీరలు ఒకటి, తర్వాత మనం 5 చేసాం, ఇది 7 ఉన్నాయి. అంటే దొరికినట్టు తీసుకున్నా. ప్లస్ ఒక్కొక్క కలరు 2-3 పీసులు అలా కూడా చెప్పాను. ఇంకో పార్సల్ వస్తుందని అన్నాను కదండి, అదొకటి. కాకపోతే వీడియో రాగానే
100% నచ్చి కొనాలి అనుకున్నవారు తీసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా వస్తాయి కదా, అందులో ఏమన్నా ఉంటాయేమో కలర్స్ అని వెయిట్ చేస్తే మళ్ళీ దొరకవు. ఎందుకంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో నాకు తెలుసు, మిస్ అయిన వారందరికీ కూడా తెలుసు, ఎగ్జిస్టింగ్గా కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అది అందుకని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి డిజైన్ కొనుక్కున్న వారు కూడా ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు అలా కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు మంచి చాయిస్. వీడియో 6 o'clock వస్తే 7 o'clock కల్లా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి, అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. 10-12 చీరలు పెట్టినప్పుడు అయితే గంటలోపే అయిపోయిన రోజులు ఉన్నాయండి. ఇవాళ నేను టోటల్గా 46 చీరలు పెడుతున్నాను. ఇంకా మీ ఓపిక, నా ఓపిక అయితే అయిపోతుంది. కంటిన్యూగా షూట్ చేస్తున్నా వీడియో. నెక్స్ట్ ఇవి 1 by 1 చూసేద్దాం. గ్రీన్ కలర్ అండి, షేడ్ అయితే అదిరిపోయింది నిజంగా, అసలు చాలా చాలా బాగుంది. చిన్న ప్యానల్ వచ్చిందండి పళ్ళులో, ఇంతే. ఈ ప్యాటర్న్ అయితే మనం ఫస్ట్ టైం తీసుకొచ్చాము, అంటే ఇట్లా ఆల్ ఓవర్ స్మాల్ బుటీ. ఇది బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి. కొంచెం లైట్ గ్రీన్ కలరు బార్డర్లో ఎడ్జ్ లాగా యాడ్ అయింది. ఇదిగోండి శారీ అంతా చిన్న బుటాలు చాలా దగ్గరగా, చాలా బాగుంది ఈ మోడల్ కూడా. మన రెడ్ డాట్ జరీకోట లాగా ఉంది. ఇక్కడ ఉండాలి రెడ్ డాట్స్, ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళది వచ్చింది కదా. ఇదిగోండి చాలా బాగుంది, చిన్న చిన్న బుటాలు. చీర అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటాయి. బార్డర్ వచ్చేసి బనారస్ వీవింగ్ బార్డరు, బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. బేబీ పింక్ కలర్ అండి, పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్ అన్నమాట నాది, ఇన్ని చీరలు చూపించటం. మీ ఓపిక ఇంకా, అంటే మరి టైం కేటాయించుకుని కూర్చోవాలి కదా, అందుకోసం. చూడండి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. ఈ బోర్డర్స్ ఏంటంటే బోర్డర్ బ్యాక్గ్రౌండ్లో ఒక డార్క్ కలర్ యాడ్ చేశారండి, దానిపైన బోర్డర్ ఇచ్చారు ఈ ప్యాటర్న్లో. అందుకని బోర్డర్ కూడా లైట్ కలర్ చీర మీద కూడా బాగా కనిపిస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వైలెట్ కలర్ అండి, ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. ఇదిగోండి చాలా చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి డాట్స్ జరీకోట అన్నాను కదా, సేమ్ అలాగే ఇదిగోండి ఇట్లా అన్నమాట. ఒకలాంటి ఆరెంజ్ కలర్ అండి, చూడగానే బ్రైట్గా అట్రాక్టివ్గా ఉంటుంది. మిఠాయి కలర్ ఏదో అంటారు కదా, కొంచెం ఆ షేడ్కి దగ్గరగా ఉంటుందండి. ఇదిగోండి చక్కగా జరీ బార్డర్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో డార్క్ కలర్ యాడ్ చేయటం వల్ల క్లియర్గా కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం ఇది డస్టీ పింక్లో డార్క్ రోజ్ పౌడర్ రోజ్ పౌడర్ కలరు. ఈ కలర్ కొత్తగా యాడ్ అవ్వటం ఏమో కానీ చాలా బాగుందండి, అసలు సూపర్ ఉంది. అంటే మన దగ్గర ఈ కోటాల్లో అన్ని కలర్స్ కొనేసుకున్న వాళ్ళకి మళ్ళీ కొత్త కలర్ అన్నమాట. పీకాక్ బ్లూ కలర్ అండి, ఈ కలర్ మాత్రం ఈ మోడల్ శారీస్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉంది, అంతే డిమాండ్తో వెళ్తూనే ఉంది. ఎంత బాగుంటుందో షేడ్, అసలు తేటగా ఉంటుందండి, మురికి రంగు లాగా ఉండదు, బాగుంటుంది. పింక్ కలర్ అండి, ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బనారస్ వీవింగ్ బోర్డర్, అలాగే చిన్న బుటాలు, మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్, సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన అది సెంటీమీటర్స్లోనా మెజర్ చేసి సెంటీమీటర్స్లో యాడ్ చేస్తానండి. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్రతిదీ కరెక్ట్గా సైజు రాదు కదండి, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టవల్స్ మాత్రం చాలా పెద్ద సైజ్ అండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈచ్ టవల్ 200 అండి. మీరు ఫస్ట్ పర్చేస్ చేయగానే మీకు రిసీవ్ అవ్వగానే ఏంటంటే వాటర్లో 1 గంట నానబెట్టేసి నీళ్లు పిండేసి ఆరబెట్టండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోండి, అప్పుడు తడి కూడా బాగా పీలుస్తాయి. 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. 1 కొన్నా, 2 కొన్నా, 3 కొన్నా, 4 కొన్నా, 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్.
ఇంకా ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి టవల్కి కూడా 20 రూపీస్ అట్లా యాడ్ అవుతుంది డిస్టెన్స్ని బట్టి. కొన్ని మెట్రో సిటీస్ అలా అయితే కనుక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు మాత్రం 5 టవల్స్కి 100 రూపీస్ షిప్పింగ్ అండి. చాలా పెద్ద టవల్స్. ఇంకా ఇప్పుడు మన దగ్గర అయితే అంతకుముందు 3 వెరైటీలు ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇట్లా కలర్ చెక్స్, వైట్ మీద కలర్తో చెక్స్, అంతే. ప్లెయిన్ వైట్ స్టాక్ అయిపోయింది, ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు అండి మాకు కలర్ చెక్స్లో ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి అని చెప్పండి. దీనిలో సెలక్షన్ కానీ మళ్ళీ మేము ఫొటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకోవటం కానీ అలా ఏమీ ఉండదండి, ర్యాండమ్గా ఇచ్చేయడమే అవుతుంది. ఎందుకంటే వీటికి కూడా ఫోటోలు ఇవి తీయాలి, లేకపోతే ప్రతి టవలు ఓపెన్ చేసి చూపించాలంటే చేయలేము కదండి. అందుకని మీకు కలర్లో ఎన్ని కావాలి, వైట్ మీద కలర్ చెక్స్ ఎన్ని కావాలి, ఇంతే. ఓకేనండి. ఇది 5th డిజైన్ అండి. 5th డిజైన్లో 5 కలర్స్ ఉన్నాయి. కొత్త కలర్ ఇది ఒకటి కనిపిస్తుంది, చూద్దాం. 1 బై 1 చూపించేస్తాను. స్కిన్ కలర్లో డార్క్ షేడ్ అండి. నేను ఈసారి ఈ డిజైన్లో ఇది రాలేదేమో అనుకున్నా, ఫస్ట్ టైం వచ్చింది అన్నాను కానీ చూడండి ఇంతకుముందు దాంట్లో కూడా ఉంది. చాలా బాగుంది. ఇది కూడా ప్లెజెంట్గా, చాలా సటిల్గా. ఇదిగోండి ఇంత ప్యానెల్ గోల్డ్ జరీతో వచ్చింది, మధ్యలో అంత ఇలా టిష్యూ లాగా ఉంది. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ, చిన్న ఫ్లవర్స్, దాదాపుగా ఒక 2 రూపీస్ కాయిన్ సైజులో ఉన్నాయి. బోర్డర్ ఏమో 2 రకాలుగా వచ్చిందండి, వీవింగ్ బోర్డరే. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది. బోర్డర్స్ పైన కింద కూడా సేమ్ ఉంటాయి. వైలెట్ కలర్ అండి. ఇది వచ్చేసి ఒక జానెడ్ వెడల్పున గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వీవింగ్ బార్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. ముళ్ళగోరింత కలర్ కూడా కాదు, ఒకలాంటి ఇందులో కరెక్ట్ ఉంది, ఆరెంజ్ పీచ్ అలాంటి షేడ్ అండి. చాలా బాగుంది ఈ కలర్ కూడా. గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. ఇదిగోండి ఇట్లా లైట్ ఐస్ క్రీమ్ ఆరెంజ్ అని చెప్పేదాన్ని ఇప్పుడు. చాలా బాగుందండి ఇది కూడా. ప్యాటర్న్ అంతా సేమ్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్స్ ఎవ్రీథింగ్ సేమ్ వస్తుంది. ఈ షేడ్ కూడా చాలా బాగుందండి. మెంతి ఎల్లోలోనే తేట కలర్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇవి డైయింగ్లో ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా, అట్లా షేడ్స్ ఎల్లోలో డిఫరెంట్ షేడ్స్ వచ్చాయన్నమాట. పింక్ కలర్ అండి, బీట్రూట్ జ్యూస్ కలరు, సూపర్గా ఉంది. ఇది కూడా మనందరికీ ఫేవరెట్ షేడ్. ఇదిగోండి గోల్డ్ జరీ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. పైన కింద కూడా ఇట్లా వీవింగ్ బార్డర్స్ 2 టైప్స్లో వస్తాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ డిజైన్ అండి, ఈ ప్యాటర్న్లో మనం ఫస్ట్ టైం తెచ్చింది ఈ డిజైను. హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోయాయి ఫస్ట్. ఇంక అక్కడి నుంచి నేను ఎక్కువ డిజైన్లు, ఎక్కువ స్టాకు పెట్టడం మొదలుపెట్టాను. చాలా చాలా బాగుంది. ఇది కూడా చూడండి, మోస్ట్లీ మన వాళ్ళందరిలో చాలామంది దగ్గర ఉంటుంది మన సబ్స్క్రైబర్స్లో. ఇదిగోండి ఇలా ఇలా జరీ బుటాల మధ్యలో ఇట్లా మీనా వీవింగ్ వస్తుంది. పింక్ అండ్ ఆరెంజ్, ఏ కలర్ చీరకైనా అదే వస్తుందండి. అలాగే బనారస్ వీవింగ్ బోర్డర్, బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్. ఇంగ్లీష్ కలర్ అండి ఇది. మనం ఇప్పటిదాకా ఇంగ్లీష్ గ్రీన్ చూసాము 2-3 చీరలు. ఇది కొంచెం బ్లూ షేడ్, చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా బుటాలు, అలాగే 2 వైపులా బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వైలెట్ కలర్ అండి, సేమ్ ప్యాటర్న్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కొన్ని సెకండ్స్ ఇలా ఉంచాలి తప్ప మోడల్ అన్నీ ఒకటే. ఇదిగోండి ఇది కూడా రోజ్ పౌడర్ కలర్ అండి.
ఇదిగోండి సేమ్ ప్యాటర్న్. కొన్నేమో బాగా స్టార్చ్ మీద ఉన్నాయి, కొన్నేమో స్టార్చ్ తక్కువ ఉన్నాయి, అందుకే కొన్ని మాట వినట్లేదు. రెడ్ కలర్ అండి, బ్రైట్ రెడ్, చాలా బాగుంది. శుక్రవారం రోజు కట్టుకోండి చక్కగా, సూపర్. బేబీ పింక్ అండి. ఈ వీడియోకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాగా ఒక బ్యూటిఫుల్ కలర్తో ఎండ్ చేస్తున్నాము. చాలా బాగున్నాయండి. ఇంత పెద్ద వీడియో మనం జరీ కోటాలు కాకుండా నార్మల్ శారీస్ ఎప్పుడూ చేయలేదు. కాస్త మీ టైం అంతా తిన్నాను. ఓకే అండి, నాకైతే మోస్ట్ ఫేవరెట్ శారీస్, నాకే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలామంది దగ్గర ఈ చీరలు ఉన్నాయి. లేని వాళ్ళు ఇప్పుడు వెంటనే కొనుక్కోండి మీకు నచ్చితే కనుక. శారీస్ అన్నీ నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో రాబోయే సమ్మర్లో డిఫరెంట్ స్టైల్ కోటా శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.